భారతదేశ మార్కెట్లోకి VLF ఇండియా కంపెనీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారనమాట. మరి ఏంటి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడి. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడి కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే VLF ఇండియా కంపెనీ వాళ్ళు గత సంవత్సరం నవంబర్లో VLF టెన్నిస్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చారండి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు అదే VLF టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లిమిటెడ్ ఎడిషన్ పేరుతో అయితే 99,999 రూపాయలకి అదే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్కి టెన్నిస్ మిలానో ఒక పేరు అనేది పెట్టారనమాట. ఈ టెన్నిస్ మిలానో ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం స్పోర్ట్స్ లుక్ డిజైన్తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పెద్దగా వెయిట్ కూడా ఉండదన్నమాట. 88 kgల వెయిట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్తో అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది, రేర్ సైడ్ అయితే స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ మనకి BLDC హబ్ మోటార్ సాయంతో పవర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని రేటెడ్ పవర్ చూసినట్లయితే 1500 వాట్ల పవర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే పీక్ పవర్ వచ్చి 2.1 కిలోవాట్ల పవర్ అయితే ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. ఇక ఈ మోటార్ కి 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ నుండి అయితే శక్తి లభిస్తుంది. అయితే కొన్ని సోర్సెస్ ఆర్టికల్స్ ప్రకారం అయితే 2.5 అంటున్నారు, కొన్ని సోర్సెస్ లో 2.6 కిలోవాట్ల కెపాసిటీ అని చెప్తున్నారు. ఇది స్పెసిఫిక్ గా అనేది అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. పోనీ మన 2.5 కిలోవాట్ల కెపాసిటీని కన్సిడర్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 130 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 5 అంగుళాల TFT డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారండి. అలానే 3 రైడ్ మోడ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఒక బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. మీరు కావాలంటే ఇంటి వద్దనే మీరు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో ఎక్కడ ఉన్నా కూడా రిమూవ్ చేసుకుని బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇది ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోతుంది, ఇంటి వద్దనే 3 గంటల్లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ VLF సంబంధించిన టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉందా లేదా? వీళ్ళు చెప్తున్న కెపాసిటీస్ ఒకసారి గమనించినట్లయితే 2.1 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్, రేటెడ్ పవర్ వచ్చి 15 వాట్లు అయితే మోటార్ పవర్ అని చెప్తున్నారు, అంటే 1.5 కిలోవాట్. దీంతో వీళ్ళు చెప్తున్న బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 2.5 కిలోవాట్ల కెపాసిటీ. దీనికి వీళ్ళు చెప్తుంది 130 కిలోమీటర్ వరకు రేంజ్ అని చెప్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్లు. ఇప్పుడు మేము ప్రీవియస్ గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రేంజ్ టెస్ట్ అయితే చేసామండి. సిమిలర్ స్పెసిఫికేషన్స్ లో మనకి 1.5 కిలోవాట్ల రేటెడ్ పవర్ మోటార్ తో 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేసేది. దాన్ని మేము రేంజ్ టెస్ట్ చేస్తే ఒక 40 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ యావరేజ్ స్పీడ్ తో వెళ్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ ఎంత అంటే 112 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది. బట్ మేము ఆ టెస్ట్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 2.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. సో దీనికి వచ్చి 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అంటున్నారు కాబట్టి సుమారుగా ఒక 350 వాట్ అవర్ నుంచి 400 వాట్ అవర్ ఎక్స్ట్రా కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మేము అంచనా వేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ 120 కిలోమీటర్లు, అంటే అరౌండ్ 120 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా సింగిల్ రైడర్ 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క షోరూమ్స్ ప్రెసెంట్ కొల్హాపూర్, షాంగ్లీ, పూణే ఇలా మోస్ట్లీ మనకి నార్త్ సైడ్ అయితే షోరూమ్స్ అయితే అందుబాటులోనే. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే యాజ్ ఆఫ్ నో ఈ VLF సంబంధించిన షోరూమ్స్ అయితే అందుబాటులో లేదు మాకున్న సమాచారం మేరకు. ఒకవేళ కొత్తగా ఏమైనా వస్తే అయితే ఇంకా ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే కాలేదు. ఒకవేళ మీకుంటే సమాచారం ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇప్పుడు కంపెనీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ 99,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారో అది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్తున్నారు. మొట్టమొదటి 200 కస్టమర్లకు మాత్రమే 99,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తామని చెప్పారు. అంటే మనం నవంబర్ 2024 సంవత్సరంలో వీళ్ళు VLF టెన్నిస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అదే డిజైన్ తో అదే స్పెసిఫికేషన్ తో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని 130,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అమ్మితే ఇప్పుడు మొట్టమొదటి 200 యూజర్స్ అని చెప్పి చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ ఇచ్చినట్టుగా అయితే వీళ్ళైతే దాన్ని అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు. 30,000 రూపాయల వరకు మీకు తగ్గుతుంది అని చెప్పి. ఇక కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మరి సబ్సిడీ వస్తుందా లేదా అనేది అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే ఇది వాస్తవానికి ఇటలీ దేశానికి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇప్పుడు మొన్నటి వరకు మనకి PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మాక్సిమం ఇస్తే సబ్సిడీ ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద 10,000 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 5,000 రూపాయలు తగ్గించేశారు. కాబట్టి
మరి ఆ ప్రైస్ అమౌంట్ వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్కి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అంటే మాత్రం మోస్ట్లీ లేదని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఇది ఇండియాలో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కాదు, ఇటలీకి సంబంధించిన VLF అనే కంపెనీలు అయితే ఉన్నారో వాళ్ళు ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇక్కడైతే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అమ్ముతున్నారు. కొత్తగా సబ్సిడీస్ వల్ల అయితే ప్రైజెస్ గురించి కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా లేవు. VLF టెన్నిస్ మిలానో ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి సమాచారం అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మరొకసారి చెప్పేది, మొట్టమొదటి 200 యూనిట్స్ మాత్రమే కంపెనీ వాళ్ళు అయితే ₹1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఆఫర్ చేస్తారు. మరి 200 యూనిట్స్ తర్వాత అయితే ₹1,30,000 ప్రైస్ సెగ్మెంట్ కి ఆఫర్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కారణం మొన్న అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు కూడా ఎలా చెప్పారు, ఇనీషియల్ గా కొన్ని యూనిట్స్ వరకు మాత్రమే, మొట్టమొదటి 20,000 యూనిట్స్కి మాత్రమే ₹1,20,000 ప్రైస్ సెగ్మెంట్లో అల్ట్రావైలెట్ టెస్లెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తామని చెప్పారు. బట్ ఆ తర్వాత డిమాండ్ బాగా ఉంచేసరికి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. అలాగే మరి VLF ఇండియా వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇనీషియల్గా 200 కస్టమర్స్ అని తర్వాత ఏమైనా పెంచుతారా లేదా అనేది అయితే వీళ్ళైతే స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇది ఓవరాల్గా VLF సంబంధించిన టెన్నిస్ మిలాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి సమాచారం అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ గన్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead